ఓ డిజాస్టర్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ ఒక డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్తో ఉంటుంది. గతంలో మర్రిశేషిధర్ రెడ్డి ఉండేవాడు, ఇప్పుడు ఎవడున్నాడో నాకైతే తెలియదు. ఏ విధంగా సమన్వయపరుస్తున్నాడో రెండు రాష్ట్రాలని, మన దేశం అంతా ఎందుకులే, మన రాష్ట్రాలు మనం మాడుకుంటే చాలు. నేను బుడమేరు వాగు మూలిపోయినప్పుడు విజయవాడ పరిస్థితి చూసా. ఈ ప్రభుత్వాల చేతకంతనం అని చెప్పాలి. ఎందుకంటే ఈ వరదలు వినాయక చవితి ముందు, వినాయక చవితి ముసురు అందరికీ తెలిసిన విషయం. ఈ ముసురుకు తోడు విపత్తు సంస్థ కానీ అందరూ తీవ్ర తుఫాన్లు ఉన్నాయని హెచ్చరికలు ఉంటూనే ఉన్నాయి. ఓ పక్క ఉత్తరాది రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ఇట్లన్నింటిలో క్లౌడ్ బస్టర్లు జరుగుతున్నాయి, ఇంక్లూడింగ్ కాశ్మీర్. ఇవన్నీ చూసిన నేపథ్యంలో 7 జిల్లాలు తీవ్ర ప్రభావం కలిగి తెలంగాణలో అతలాకుతమై జనజీవన స్రవంతి అసలు ఎక్కడున్నారో ఏం చేస్తారో తెలియని పరిస్థితి ఉంటే ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళతో నువ్వు సమన్వయపరుచుకొని హెలికాప్టర్లు కానీ ఆర్మీని కానీ ఇవాళ దింపారు. ఆర్మీని 100 మందితోనట కాపాడేశారట. మన ఎన్నడదాకా వీళ్ళకి ఏంటంటేనమ్మా, నువ్వు అబ్జర్వ్ చేయకావాలంటే ఆ దిక్కుమాల ఛానల్లో అమ్ముడిపోయిన ససవలు అవి. అందులో ఒకటికి సామర్థ్యం డైపరు, ఇంకోటి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టగలడు, ఇంకోటి పౌడర్ మొహంకు రాసుకుని వస్తాడు. వీళ్ళతో ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే వీళ్ళు హైలైట్ చేసి ఇది తెలంగాణని ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తిరగబెట్టేస్తున్నారని, అక్కడ చంద్రబాబు నాయుడు తిరగబెట్టేస్తున్నారని చెప్పుకుంటూ గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్నవి ఏవీ చెప్పనివ్వట్లేదు.